మైథిలి సౌదామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఉషాని కలుస్తుంది. ఇక ఉష ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరో తెలిసి అక్కడ ఉన్న మైథిలి అయితే ఉషా దగ్గర కూర్చొని ఉషాతో మాట్లాడుతూ ఇలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావంటే నేను చాలా బాధ పెడుతున్నాను. నేనే కాదు, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలు కూడా చాలా బాధపడుతున్నాయి. ఆ రోజు ఇలా జరుగుండకూడదు. చిన్నప్పుడు నీకు ఇలా జరుగుండకపోయుంటే ఈ పాటికి అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళమి. కానీ చిన్నప్పుడు నీకు ఇలా జరగటంతో నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎప్పటికీ కూడా నాకు అదే ఆలోచన వస్తుంది. ఆ చిన్నప్పుడు జరిగిందే గుర్తుకు వస్తుంది. నీకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి మైథిలి తన చేయి పట్టుకొని మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అయితే సౌదామిని వస్తూ ఉంటుంది. ఇక సౌదామిని వస్తూ వస్తూ ఎదురుగా ఉన్న మైథిలిని చూసి, ఏంటి నా కూతుర్ని పట్టుకొని మైథిలి ఇంతలా బ్రతిమలాడుతుందేంటి, ఇంతలా మాట్లాడుతూ బాధపడుతుందేంటి, అసలు ఏంటి, ఏం మాట్లాడుతుంది మైథిలి అని చెప్పి సౌదామిని ముందుకు వస్తుంది. సౌదామిని ముందుకు రాగానే అక్కడ ఉన్న మైథిలి అయితే ఆ ఉషాను చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండడం చూసి, అదేంటి మైథిలి ఎందుకు నా కూతుర్ని పట్టుకొని ఏడుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న సౌదామిని వెంటనే మైథిలి దగ్గరికి వెళ్ళి నిలదీసి అడగాలని అనుకుంటుంది.